హస్తాలకు పిలిపించిన మాత్రమున అలాగే మనమును సందేహము కలిగిన తవి అవును ప్రాణేశ్వర హాలకించము. అలాగే రాదా ప్రాణేశ్వర చిప్పులు చుల్తాను అలాగే మన యొక్క రాజ్యంలో జాబులు పంపినాడు. అవును ప్రాణేశ్వర ఈ జాబులందరూ తక్షణమున ఆహా నేను నీ వారికి చేరికి వెళుతున్నాను. ప్రాణేశ్వర నీవు భారీ దీవునిగా బ్రహ్మదేవినిచ్చిన క్షేమంగా వెళ్ళి మీరు మాత్రం తింటా అంటారు. మొండనా కొడుకులో కుక్కని ఇచ్చిపెట్టవు నువ్వు. ఒక్కనే ఢిల్లీ వేరకు వచ్చినా వెళ్ళినా కానీ మనకున్న లాభమే అలాగే నాదా ఐదో కోట నువ్వు ఈ పక్క నవ్వకుండా ఆ పక్క ఎందుకు మగలతో ముద్దు పెడతా నాదా ప్రాణేశ్వర వారి గురువును బట్టి సవారి గావించిన వారికి అవును ఐదో కోట ఎట్లుంటుంది ఎలా ఉంటుంది నాదా లేచించుడు మీ అమ్మ మా అమ్మ మా అమ్మ ఇంటికి మీ అమ్మ కదా మా అమ్మ చచ్చిపోయి అన్నాలయ్యా మైదాపురము అలాగే ఎక్కడ వెతికినా కంట్లోకి కలుక్కుమనే రాయిగా ఉండదు. అవునా అంత ఈ నల్లమగం అనుకుంటువా బాగా ఎవర్రా నిన్ను చేసుకునేది పెళ్ళి ముద్దుల పాపకు జన్మను వాళ్ళంటూ నట్టింటలో నవ్వి చేయాలంటూ ఆనందించాలంటూ మన కొంత ఊహంతో తేలిపోతున్నావా కానీ నియమాలు పాటిస్తేనే పిల్లలా నీ కలల నిమిత్తమౌను పిల్లలా ఓ పిల్లలా నీ కలల నిమిత్తమౌను పిల్లలా ఓ పిల్లలా అమ్మకపోతున్న పిల్లలా ఓ పిల్లలా ఓ కమ్మని మాట వినవమ్మా ఓ పిల్లలా గర్భముట్టానంటే నరకమ్మను తెలుసు నీ పేరు రాయించి నెలలను చెప్పాలి నీ పేరు రాయించి తరువాత రాకుండా సూది మందిస్తుంది రక్త పరీక్షలు నెల చేస్తుంది రక్తమూర్తికి మాత్రలు ఓ పిల్లలా 3 రోజుల చెప్తుంది పిల్లలా ఓ పిల్లలా అమ్మ కాబోతున్న పిల్లలా ఓ పిల్లలా ఓ కమ్మని మాట వినవమ్మా ఓ పిల్లలా ఓ కమ్మని మాట వినవమ్మా ఓ పిల్లలా మర్యాదగా దీవెనిస్తున్నావా లేక లేదని పంపుతున్నావా ప్రాణేశ్వర నా పనులు ఖర్చ అలాగే ప్రాణేశ్వర పెద్దవాడైనా ముత్తేలేదా ప్రాణవల్ల బిడ్డేలాదా
నాదా ఉంటే మిట్టావుకో ఓరమచాలానే ప్రాణ వల్ల ఊడా నేను అదే మల్లేష్ గారు మా కళాభిమానులు మాపై కళాభిమాని 100 రూపాయలుగా ఇచ్చి అదిగో అల్లదిగో ఇలాగ 9 రోజుల గర్భవతి బలం ఎలా వదిలిపోతావు నాదా ఇప్పటికైనా భార్య దేవుడు బ్రహ్మదేవుని సురాలు గమనించున్నావా? లేదా ప్రాణ వల్ల పోడా గర్భవతి ప్రాణ వల్ల పోడా నిలవజాలే ప్రాణ వల్ల పోడా మరి భార్య చెప్పిన మాటలు వినక అవును రావణాసుడైన రావణ చేతులు అంతమందులైన ప్రాణేశ్వరా ఏమిటి మరి నన్ను విడిచి ఆ ఢిల్లీ వేరే ఖర్చుకి ఎలా పోదు ప్రాణేశ్వరా ఈయనమ్మ ఈయనకే ముందు రీ బుద్ధ ఏంటిగా మీరు కొట్టుకుంటాండి ఇదే దీవెనిస్తుందా లేక అడుగు అడుగు అడుగు